శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, శివాజీ చేసిన వ్యాఖ్యల పైన అనసూయ అలానే చిన్మయ్ గారు ఒకవైపు స్పందించడం జరిగింది. అలానే ఆయనకి మద్దతుగా ప్రియా చౌదరి గారు అలానే కరాటి కళ్యాణి గారు వాళ్ళు ఇద్దరు మద్దతుగా ఇతనికి మాట్లాడటం, అలానే చాలామంది ఇతనికి మద్దతుగా అలానే విరుద్ధంగా మాట్లాడటం జరుగుతుంది. మీ ఉద్దేశంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా అనసూయ గారు ఇందులోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు అన్నట్లు మాట్లాడారు శివాజీ గారు. ఈ ఇష్యూ అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిన్న ఆయనకి వచ్చిన వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన వార్తలకి ఆ ఒత్తిడి తట్టుకోలేక సారీ చెప్పాడు. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ కొంతమంది మహిళామణులు ఆయనకి సపోర్ట్గా వీడియోలు పెట్టడం, అలాగే సోషల్ మీడియాలో కూడా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఆడవాళ్ళు బట్టలు సరిగా వేసుకోవాలి కదా అని కొంతమంది పెట్టిన కామెంట్లకి ఆయనకి మళ్ళీ ఒక కొత్త బలం వచ్చేసింది. అందుకని నిన్న ఎట్లా అయితే మొన్న అప్కమింగ్ హీరోయిన్స్ని నీతులు చెప్పాలని చూశాడో, ఇప్పుడు ఆయనకి అనసూయగా అనిపించింది. నువ్వెందుకు వచ్చావమ్మా, అసలు నీకు నాకు మధ్యలో తగాదా ఏంటమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు రాకూడదు? నీకైతే ఆ హీరోయిన్స్ ఏం కట్టుకోవాలో చెప్పే హక్కు నీకుంది. నువ్వు ఏదో ఒక మంచి మాట అనుకునే చెప్పావు, మంచి బట్టలు వేసుకోండి అమ్మా, లేదంటే మీరే ఇబ్బంది పడతారు అని నువ్వు చెప్పావు. అలా కాకుండా ఇప్పుడు మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుందండి అని చెప్పి బయటికి ఏమన్నా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా బట్టలు వేసుకోండి అని చెప్పేంత వరకు బాగుండేది. కానీ ఎట్లాంటి బట్టలు అంటే అట్లాంటి బట్టలు వేసుకొని వెళ్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని బెదిరించటము, అలాగే వాళ్ళని ఒక మాటతోటి సంబోధించటం, చూపించినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పటం, దరిద్రపు ముండాన్ని సంబోధించటము, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అవి ఆయన తప్పని నిన్నేదో చెప్పేశాడు. కానీ ఇవాళ ఒప్పుకోవాలనిపించట్లా ఆయనకి. ఒప్పుకోవాలి అని అనిపిస్తే గనక నిజంగా సరే నేను ఇలా మాట్లాడాను, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడారు అని చెప్పి ఆయన కాస్త ఆలోచనలోనే ఉండేవాడు. కానీ ఇవాళకి ఆయనకు ఒక ధైర్యం ధీమా వచ్చేసింది. ఓ, నాకు ఇంత సోషల్ సపోర్ట్ ఉందా, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారా, అట్లయితే నేను మళ్ళీ మాట్లాడతా అని వాడు వచ్చేసాడు ఆయన. కానీ ఈ మహిళా మణులకు కానీ ఈ శివాజీ గారికి, సోకాల్డ్ శివాజీ గారికి కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే, మనము మన యువతని ఏ దారిలో నడిపిద్దాం అనుకుంటున్నాం, అసలు యువత వాళ్ళ బాధ్యతలేంటి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు మానసికంగా ఎలా ఉండాలి, ఒక మనిషిలాగా ప్రవర్తించాలా, పశు ప్రవృత్తితో ఉండాలా, అవకాశం దొరికింది కదా అని పశువుల్లాగా ప్రవర్తించాలా, అవకాశం ఉన్న మనుషుల్లాగా ప్రవర్తించాలా అనే దాని మీద వీళ్ళు ఏమైనా మాట్లాడితే చాలా సంతోషంగా ఉండేది. ఇలా చెయ్యనందువల్ల ఏం జరుగుతుందో చెప్పంటారా? మీరందరూ మాట్లాడే మాటల వల్ల ఇవాళ ఒక అత్యాచారం చెయ్యాలనుకున్న అబ్బాయికి కానీ, లేదు వెకిలి చేష్టలు చేద్దాం అనుకుని ఈవిటీజింగ్కి పాల్పడే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఒక రకమైన మద్దతు దొరుకుతుంది. మీరు ఇండైరెక్ట్గా ఒక మద్దతుని ఇచ్చేశారు. మేము ఇలా ఉండటానికి కారణం అమ్మాయిల బట్టలు, మేం కాదు కారణం, మాకు ఇలాంటి ఆ బట్టలు అలా ఉన్నాయి కాబట్టే మాకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే అవకాశం ఉంటుంది. అది తప్పు అని వాళ్ళు అనుకోవట్లే. అది తప్పు అనుకునేటట్లయితే గనక ముందు మీకు అనిపించాలి తప్పని, దానివల్ల వాళ్ళకి నష్టం అని మీరు ఆలోచించాలి. ఇక్కడ ఆడవాళ్ళకి జరిగే ఇబ్బందుల గురించి, ఆడవాళ్ళకి జరిగే నష్టాల గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరు అసలు మగపిల్లల జీవితాలు ఏమవుతాయి అని ఎందుకు ఆలోచించట్లేదు? మొన్న లులు మాల్ దగ్గర నిధి అగర్వాల్ మీదకి ఎగబడ్డ అబ్బాయిలకు కానీ, సమంత జోలికి వచ్చిన అబ్బాయిలకు కానీ, నిన్న మంగపతి అని అరిసిన యువతకు కానీ, వీళ్ళు ఏ దిశలో వెళ్తున్నారు? వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి?
మహిళ పట్ల వీళ్ళకున్న దృక్కోణం ఏంటి, వీళ్ళ దృష్టికోణం ఏంటి అని మీరు ఒక్కసారన్నా ఆలోచిస్తున్నారా? వీళ్ళంటే కనిపించారు, కనిపించిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు కదా సమాజంలో. వీళ్ళు ఈ ఈ 20 మందో ఆ 20 మందో ఆ 20 మందో కాదు కదా, సమాజంలో బోల్డు మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎటు వెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఒక మహిళని చూడగానే వీళ్ళకి ఏమనిపిస్తుంది అనేది మీరు ఆలోచించరా? అదేమంటే పొలోమన ఆడవాళ్ళ బట్టల మీదకి వెళ్తారు, అదేమంటే చట్టాలు తీసుకొస్తామంటారు. ఉన్న చట్టాల్లో ఏం చెప్తున్నాయి, ఆ చట్టాల గురించి ఏమన్నా చెప్తున్నారా మీరు? మీకు అవకాశం ఉన్న ప్రతి చోట మీరు చెప్పగలుగుతున్నారా? అసలు మన భారతదేశంలో ఇవాళ యువత ఉంది, అతి ఎక్కువ యువత ఉన్నది మన భారతదేశంలోనే. ఈ యువతను సక్రమ మార్గంలో పెట్టి అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళితే వ్యక్తిగత అభివృద్ధే కాకుండా సమాజం అభివృద్ధే కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కదా అని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఒక విద్యార్థి, వాడి బాధ్యత చదువు, విద్యార్థి దశ అయిపోయిన తర్వాత పని వాడి బాధ్యత. అది తను సొంతగా వ్యాపారం చేసుకుంటాడా, లేదు ఉద్యోగం చేస్తాడా, ఏం చేస్తాడా, పొలం పని చేస్తాడా, ఏమన్నా చేయనివ్వచ్చు. ఆ వయసులో అది బాధ్యత. 30 తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంసారం ఒక బాధ్యత. ఇలా జీవితంలో ప్రతి దశలోనూ ఒక బాధ్యతతో కూడిన జీవితం ఉంటుంది తప్పితే ఇలా అల్లరి చిల్లరగా తిరిగే జీవితం ఉంటే అది జీవితం అనిపించుకోదు. ఇప్పుడు నిన్న 22 ఏళ్ల కుర్రాడు 36 సంవత్సరాల యువతతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆవిడ చెప్పిందని చెప్పి వాళ్ళ భర్తని తన స్నేహితుడితో కలిసి చంపేశాడు. ఆమె కూడా పాల్గొంది అందులో. ఇక్కడ నష్టం ఎవరికో చెప్పండి. అసలు ఇప్పుడు 22 ఏళ్ల కుర్రాడు ఒక వివాహితతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకోవాలి అనే ఒక మానసిక స్థితిలో అతను ఉన్నాడు అంటే అతని ఈ స్థితికి అతను ఎలా వచ్చాడు? కేవలం ఆవిడ వల్లే వచ్చాడా? ఆవిడ ప్రవోక్ చేస్తేనే వచ్చాడా? పోనీ నిన్న ఆవిడ మీద వేద్దాం, కానీ నష్టం ఎవరికి జరిగింది? ఇప్పుడు కేసు ఎవరి మీద కట్టారు? అసలు ఈ పిల్లవాడి మీద ఆధారపడిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా. ఆ అబ్బాయి సక్రమంగా ఉండుంటే ఇంకా చదువుకోవాల్సిన వయసు, తల్లిదండ్రులు చదివించగలిగితే కనుక. చదువు లేకపోతే పనిలో ఉండాల్సిన వయసు. అలాంటిది వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. ఇలా ఎంతోమంది. ఎందుకు జరుగుతుంది ఇది అని ఎందుకు ఆలోచించరు? అసలు వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళకు ఒక దృక్పథాన్ని తీసుకొచ్చేలాగా మీరు మాట్లాడతారా? లేదు అనుకుంటే చెడిపోండి నాయన, మీరు చెడిపోయిన దానికి మీరు కాదు కారణం, అదిగో ఆడవాళ్ళు. ఇంకా వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? మేడం, ఇప్పుడు ఈ శివాజీ వ్యాఖ్యల పైన మహిళా కమిషన్ ఆల్రెడీ యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మన మనోజ్ గారు కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ట్విట్టర్లో. మరి ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా ఏమైనా చర్యలు ఉంటాయంటారా? ఇండస్ట్రీ వాళ్ళు, మా అసోసియేషన్ వాళ్ళు అతను సారీ చెప్పాడు కాబట్టి ఈ వివాదం ఇంతటితోటి ముగిసింది అన్నట్టు మాట్లాడారు. మహిళా కమిషన్ 27వ తారీఖు రమ్మని చెప్పింది. ఓకే. అయితే నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడంటే 24 గంటల్లో ప్లేట్ ఫిరాయించాడే శివాజీ అని అనిపిస్తుంది. ఏంటంటే మనల్ని ఎవరేమంటారు, ఏమన్నా అంటే 4 బీకుతామన్నాడు, వెంటనే సారీ చెప్పాడు. మళ్ళీ ఆలోచించుకుని నాకు కొంతమంది సపోర్ట్ ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లోనైనా యువత, మీరు వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు సక్రమంగా ఉండండి అనే ఒక ఉద్బోధ చేయలేకపోయాడు. ఆకెళ్ళ రాఘవేంద్ర గారండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, ఇలా చొంగగార్చుకుని తిరిగే యువతకి మీరు అలా చేయడం కరెక్ట్ కాదురా అని సందేశం ఇవ్వాల్సింది పోయి వీళ్ళని బట్టలు సరిగా కట్టుకోమని చెప్తాడేంటి ఈయన అని మాట్లాడాడు. అనసూయ అయితే మై బాడీ మై రైట్ అన్నట్టు మాట్లాడింది. ఇంకా చిన్మయి అయితే తనదైన పద్ధతిలో తను మాట్లాడింది. ఇప్పుడు వీళ్ళని శివాజీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అసలు చిన్మయి ఏంటి, ఆమె స్టాండర్డ్స్ ఏంటి, ఆమె సమాజాన్ని సాంప్రదాయాల వైపు ఉండనివ్వకోకుండా, కట్టుబొట్లు వీటితో సంబంధం లేకోకుండా ఒక విచ్చలవిడితనానికి ప్రతీకగా భార్యాభర్త ఇద్దరు తయారయ్యారు. ఆవిడ ఇలా
స్పందిస్తుంది ఏంటి, వాళ్ళ సినిమాలు ఆడించుకోవటానికే వాళ్ళు. సరే బాగుంది, చిన్మయ్య గురించి మీరు ఇలా అన్నారు. మరి మీరెందుకు యువతకు నష్టం అని తెలియక మాట్లాడుతున్నారా, తెలిసే మాట్లాడుతున్నారా? మీకేం కావాలి అసలు? ఎందుకు శివాజీని మీరు వెనకేసుకొస్తున్నారు? ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా సరే కాస్త ఐ ఓపెనింగ్గా ఉండేటట్లు మాట్లాడండి. ఇక్కడ కేవలం ఈ దేశంలో ఇలాంటివి జరగటానికి కారణం, ఏ దేశంలో జరిగినా సరే పక్క మనిషిని మనిషిగా చూడలేకపోవడం. నా పక్కన ఉన్నది మహిళ, ఈ మహిళకి ఏం తెలుసు, నేను ఏమైనా చేయొచ్చు, నేను బలవంతుణ్ణి, నా బలం చూపించి చేస్తానా, నా హక్కు ఉందని చేస్తానా, ఎట్లా చేస్తానా నేను చేస్తా. ఆమె నిస్సహాయురాలు, నాకు ఆనందం ఇవ్వటానికే ఉంది. ఈ సినిమాలన్నీ చూపిస్తుంది అదే కదా. సినిమాల్లో స్త్రీని ఎలా చూపిస్తున్నారు? మరి అలాంటప్పుడు శివాజీ లాంటి వాళ్ళు ఏం మాట్లాడాలి? ఫస్ట్ ప్రక్షాళన ఎక్కడ జరగాలి? సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకు ప్రకృతి లాంటి అందమైన స్త్రీని, గౌరవించాల్సిన స్త్రీని, నాకు మహిళలంటే చాలా గౌరవం అని చెప్తున్న ఈయన అసలు ఇండస్ట్రీలో మహిళకి జరుగుతున్న అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడు? అసలు మహిళను అలా చిత్రీకరిస్తుంటే ఎందుకు మాట్లాడడు? ఇంకా ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, స్త్రీలు వ్యాంప్ వేషాలు వేస్తున్నారు సినిమాల్లో, హీరోయిన్లే వ్యాంపులు అయిపోయారు. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఒక వ్యాంపుని మీరు ఎందుకు చూస్తున్నారు? అది తప్పని మీకు అర్థమవుతుంది కదా, అది చెడు అని అర్థమవుతున్నప్పుడు మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు చూస్తే మీ తప్పవదా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎవరికి వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ప్రశ్నించుకోండి. మనము యువతని సరైన దారిలో పెడుతున్నామా? లేదు, పర్వాలేదు, మీకు ఏం పర్వాలేదు, మీరు ఎంతైనా చెడిపోండి, రేపొద్దున వీలైతే పోలీస్ కేసుల్లో ఇరుక్కోండి, అవసరమైతే జైళ్ళకి వెళ్ళండి, కానీ మేము మిమ్మల్ని ఎలా ఉన్నా మేము గౌరవిస్తాము అనే స్థాయిలో వీళ్ళు మాట్లాడితే నేనైతే సమాధానం చెప్పలేను. నా మట్టుకు చట్టాల పట్ల అవగాహన ఇవ్వటానికి, మహిళల గౌరవాన్ని గౌరవప్రదంగా, మహిళలు ధైర్యంగా, ధీమాగా, గౌరవం అనే ముసుగులో కాకుండా ధైర్యం అనే ఒక రక్షణ కవచంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళు మాటికి గౌరవం అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, నా హక్కులు నాకు ధైర్యాన్ని ఇస్తాయి, నా హక్కులు నాకు జీవితాన్ని ఇస్తాయి, అంతేగాని గౌరవాన్ని ఇస్తాయి అని నేను అనుకోవట్లేదు. నాకు ఒక ధీమాని ఇస్తాయి, నేను ఒక మనిషిని అనే ధీమాని. మనిషి అంతే, ఆడ మగ ట్రాన్స్జెండరా ఇవి కాదు. అలా ఆలోచించిన రోజునే మనము సరిగా ఆలోచిస్తాం. లేని రోజున ఇలాగే వీళ్ళ వల్ల వాళ్ళకి జరిగింది, వాళ్ళ వల్ల వీళ్ళకి జరిగింది అని మాట్లాడతాం. మగపిల్లల్ని మర్యాదగా పెంచండి, గౌరవంగా పెంచండి. నైతికత ఆడపిల్లకే కాదు మగపిల్లవాడికి కూడా ఉండాలి అని చెప్పి పెంచండి పిల్లల్ని. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే పిల్లల్ని ఆ విధంగా పెంచండి. మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు కనిపిస్తే వాళ్ళల్లో ఇవి నాటడానికి ప్రయత్నం చేయండి. అలా నాటడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వాళ్ళ జీవితం మీద వాళ్ళకు ఒక నిశ్చితాభిప్రాయాలు తెచ్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఒక ఉపాధి కోసమో, చదువు కోసమో, వ్యాపారం కోసమో తహతహలాడతారు తప్పితే ఇక్కడికి ఒక హీరోయిన్ వస్తుందా, ఆ హీరోయిన్కి బట్టలు సరిగా ఉన్నాయా లేదా, ఆమెను తాకాలా వద్దా, లేకపోతే బజార్లో ఒంటరిగా ఒక మహిళ వెళ్తుందా, లేకపోతే పక్కింట్లో ఒక వల్నరబుల్ కండిషన్లో ఒక చిన్న పాప ఉందా, ఆ పాప జోలికి వెళ్దామా అనే ఆలోచనలు రావు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో స్థిరపడాలనే ఒక ధ్యాస ఉంటుంది, పని మీద ధ్యాస ఉంటుంది. నేను ఎవరిని ఏ దృష్టితో చూడాలి, చెల్లిని చెల్లి దృష్టితో, అమ్మని అమ్మ దృష్టితో, భార్యని భార్య అనే దృష్టితో చూస్తాడు. అట్లా కాకుండా
నీకు అవకాశం వచ్చిన చోటల్లా చిత్తకార్తె కుక్కలాగా రెచ్చిపో, చొంగగార్చుకుంటా తిరుగు, ఈ మొత్తానికి అమ్మాయిలే కారణం అని వీళ్ళు చెప్పినంత కాలం సమాజం ఇంకా 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 దారుణమైన స్థితికి వెళ్తుంది. పైగా ఒక మహిళకి నా పక్కన ఉన్న పురుషుడుని నేను నమ్మొచ్చా, నమ్మకూడదా? మనిషేనా ఈ పురుషుడు? వాళ్ళ పక్కన నాకు భద్రత ఉంటుందా అనే ఒక ఆలోచనతో ఒక స్త్రీని ఒక పురుషుడు పక్కన ఉంది అంటే ఆ పురుషుడి జన్మ వృధా. రైట్ మేడం, థ్యాంక్ యూ.